శుభోదయం విద్యార్థులందరికీ మన క్లాస్లో మనం అతిథి మర్యాద లెసన్లో సగం భాగం చెప్పుకున్నాం కదా, గుర్తుందమ్మా? అందరూ టెక్స్ట్ బుక్స్ తీసుకుని దగ్గర కూర్చోండి, మిగతా భాగం చెప్పుకుందాము. బుక్స్ అని దగ్గర పెట్టుకోండి, రబ్ బుక్ కూడా దగ్గర పెట్టుకోండి, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. ఆ మిగతా భాగం కూడా మనం చెప్పుకుందాం. మొన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? ధర్మరాజు ఆ అశ్వమేధ యాగం చేసినప్పుడు అనేక మందిని పిలిచారు, అన్నదానం వస్త్రదానం చేస్తున్నారు కదా. ఆ సమయంలో అక్కడ ముంగిస వచ్చింది, దేవతలు అభినందించే యాగమా అని అడిగింది. తర్వాత శక్తిప్రస్తుడు గలవండి గృహ యజమానుడు ఉన్నాడు, అతనితో పోలిస్తే యాగశాల ఎంత గొప్పది అని అడగడం అనేది నేర్చుకున్నాము. అంటే అక్కడే ఆ శక్తిప్రస్తుడు ఎవరని ఆ ప్రజలందరూ అడిగినప్పుడు ఆ శక్తిప్రస్తుడు యొక్క స్టోరీ కూడా చెప్తూ ఉందన్నమాట ముంగిస. ఏమో అర్థమవుతుందో చెప్పేది? ఆ శక్తిప్రస్తుడికి ఎంతమంది ఆ ఫ్యామిలీ మొత్తం ఆ గృహ యజమానుడు శక్తిప్రస్తుడు, అతని భార్య, కొడుకు, కోడలు, ఈ నలుగురు ఏం చేస్తూ ఉండేవాళ్ళని చెప్పుకున్నాము. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికి ఆ పూట దొరికిన దాన్ని తీసుకొచ్చి తిని సంతృప్తి పడుతూ ఏ ప్రాణికి కూడా హాని చేయకుండా, కీడు చేయకోకుండా చక్కగా జీవిస్తూ పరబ్రహ్మని ధ్యానిస్తూ జీవితాన్ని గడిపేవాళ్ళని మనం గత క్లాస్లో నేర్చుకున్నాం. గుర్తుకొచ్చిందా లెసన్? ఓకే. తర్వాత చూడండి నాన్న, పేజ్ నెంబర్ 11, 11వ పేజీ, దానిలో చూడండి శక్తిప్రస్తుల గురించి మనం నేర్చుకున్నాము. ఆ పిక్చర్ పైన ఉంది చూడండి, చూస్తున్నారా? చూడండి. వారు తమ పరిసర ప్రాంతాల్లో అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో చేలు అంటే పంట పొలాలకి వెళ్ళి తిరిగి అక్కడ రాలినటువంటి ధాన్యపు గింజలను ఏరి తెచ్చుకొని ఆ పొలంలో రాలిపోయినటువంటి వరి కంకులు ఉంటాయి చూసారా, ఆ ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని దంచడం రోట్లో వేసి దంచడం అన్నమాట. పిండి చేసి వండుకొని నలుగురు సమంగా అంటే మీనింగ్ ఏంటి? సమానంగా పంచుకుంటూ ఉన్నారనమాట. ఇక తినడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇక నలుగురు 4 ప్లేట్లలో ఈక్వల్గా సమానం, ఒకరు ఎక్కువ కాకుండా ఒకరు తక్కువ కాకుండా నలుగురు 4 సమభాగాలు చేసుకొని తినడానికి సిద్ధమవుతూ ఉన్నారు. నలుగురు కూర్చొని సిద్ధమవుతూ ఉన్నారనమాట. అటువంటి సమయంలో, ఇక్కడ సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఒక వృద్ధుడు వచ్చాడు. వృద్ధుడు అంటే ముసలివాడు, వృద్ధుడు అక్కడికి వచ్చి ఆయన ఎలా ఉన్నాడంటే ఆ వృద్ధుడు, ఆయన కళ్ళు లోతుకు పోయాయి, కళ్ళు అంటే చాలా లోపలికి వెళ్ళిపోయాయంట. తర్వాత ఎముకలు బయటపడుతున్నాయి, బాడీలో ఉన్నటువంటి బోన్స్, ఆ ఎముకలన్నీ కూడా ఆ స్కిన్ లేక బయటికి కనిపిస్తూ ఉన్నాయంట. డొక్కలు మాడి ఉన్నాయి. డొక్కలు అంటే పక్కన ఉన్నటువంటి డొక్క భాగం తినక ఎన్ని రోజులైంది అన్నట్టుగా ఈ డొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మనం ఒక పూట లంచ్ చేయకపోతేనే నీరస పడిపోతూ ఉంటాం, అవునా? అయితే ఆ వృద్ధుడు ఎలా ఉన్నాడంటే ఏదో ఎన్ని రోజులు తిన్నవాడే వృద్ధులాగా కళ్ళన్నీ లోపలికి పోయి ఈ ఎముకలన్నీ కూడా బయటపడిపోయి డొక్కలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి చాలా నీరసంగా కనపడుతూ ఉన్నాడు అనమాట. ఆయన ఏం ఆకలి అంటూ నీరసంగా ఆ శక్తిప్రస్తుల దగ్గరికి వచ్చాడంట. ఏమో అర్థమవుతుందా? నెక్స్ట్ అప్పుడు ఏం చేశారు? ఆయనను ఆదరంగా తీసుకొని వచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని, అదే మన ఇళ్ళకి ఎవరైనా సరే తెలియని వాళ్ళు వచ్చి అమ్మ ఆకలి అని మనం ఏమంటాము? మనం అసలు లోపల తీసుకొస్తామా? కొంచెం ఏదైనా మనం ఏం చేస్తాము? కొంచెం అన్నం ఉంటే పెడతాం, వేడి అన్నం అప్పుడే వండిన అన్నం పెట్టాం అంటే ఏవేవి పక్కకి అని అరుస్తూ ఉంటాం. కానీ అలా చేయలేదు శక్తిప్రస్తుడు. అట్లాగే ఏం చేశాడు? చక్కగా తీసుకొచ్చి సావధానం కాళ్ళు కడిగి ఆయన కూర్చోబెట్టి, భోజనం సమయానికి వచ్చాడు కదా వృద్ధుడు, అందుకని భోజన సమయానికి వచ్చాడు కాబట్టి కాళ్ళు కట్టుకొని నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి, మన దగ్గరికి కూడా ఎవరైనా సరే ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు కాదనకుండా మనకున్న దాంట్లోనే కొద్దిగా పెట్టి పంపిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళని విసుక్కోవడం కానీ, చేదరించుకోవడం కానీ, పక్కకి వెళ్ళిపోవడం కానీ, ఉంటే పెట్టు లేక లేవమ్మంటే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని మనం ఇసుక్కోకూడదు, వాళ్ళని అసహ్యంగా మాట్లాడడం, వాళ్ళని హేళన చేయడం అనేది చేయకూడదు అనమాట. అయితే ఈ చూడండి, ఆయన ఆదరంగా తీసుకొచ్చి తినేత పక్కన కూర్చోబెట్టుకొని ఏమంటున్నాడు? యోగక్షేమాలు అడుగుతున్నాడు. యోగక్షేమాలు అంటే ఏంటి? ఎలా ఉన్నారు చూడండి. ఏమని అడుగుతున్నాడు? అయ్యా తమరు కుశలమే కదా. కుశలము అంటే అండర్లైన్ చేసుకోండి, క్షేమము. కుశలం అంటే మీనింగ్ ఏంటి? క్షేమం. రాసుకోండి, అండర్లైన్ చేసుకొని క్షేమం. కుశలము అంటే మీనింగ్ ఏంటి? క్షేమము. మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి. ఆతిథ్యం అంటే మేము పెట్టినటువంటి అన్నాన్ని, ఆహారాన్ని తీసుకొని భుజించండి, అనుగ్రహించండి అని ఆ శక్తిప్రస్తుడు ఆహారాన్ని పెట్టాడు. మేము ఏ ప్రాణికి హాని చేయకుండా, ఏ జీవికి కూడా హాని చేయకుండా,
హాని అంటే ఏం చెప్పుకున్నాం? కీడు. మనం కూడా చేతనైంది ఎదుటి వాళ్ళకి జాగ్రత్తగానండి, ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి, కానీ పొరపాటును కూడా కీడు అనేది చేయకూడదు. చేతనైతే సాయం చేయి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. అంతేగాని వాళ్ళని ఎప్పుడు హింసిద్దామా, వాళ్ళకి ఎప్పుడు కీడు చేద్దామా అని ఆలోచన అనేది మన మనసులోనికి రాకూడదు. చేతనైతే ఎదుటి వాళ్ళకి మంచి చేయాలి, లేకపోతే కాముగా ఉండాలన్నమాట. అట్లా నీ శక్తిభ్రష్టుడు ఏం చేస్తున్నాడు? మేము ఏ ప్రాణికి కూడా హాని కలగకుండా, ఏ పాపానికి ఒడిగట్టడం అంటే చేయడం, మేము ఏ పాపం చేయకుండా తెచ్చుకున్నటువంటి ధాన్యపు గింజల పిండితో, ఈ వరి గింజల పిండితో తెచ్చుకున్నటువంటి వండిన ఆహారం ఇది, దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి. నివారించుకోవడం అంటే మీనింగ్ ఏంటి? తగ్గించుకోండి, మీ ఆకలి బాధ తగ్గించుకోండి అని గృహ యజమానుడు తన భాగం ఆయనకు వడ్డించాడు. గృహ యజమానుడు అంటే ఎవరమ్మ ఇక్కడ? శక్తిభ్రష్టుడు. ఈ శక్తిభ్రష్టుడు యొక్క భాగాన్ని ఈ వృద్ధుడికి పెట్టాడనమాట. నెక్స్ట్ లాస్ట్లో చూడండి, అది ఆరగించడం అంటే ఏంటి? తిని తనకి ఇంకా ఆకలిగా ఉంది అన్నాడు అతిథి. శక్తిభ్రష్టుడు యొక్క భాగం తినేశాడు, తిన్న తర్వాత కూడా ఇంకా ఆకలి తీరలేదు, ఇంకా ఆకలిగా ఉందని అంటూ ఉన్నాడు. నెక్స్ట్ పేజ్ చూడండి తల్లి, పేజ్ నెంబర్ 12 చూడండి అమ్మా పిల్లలు, చూస్తున్నారా? చూడండి. ఆ మాట వింటూనే తన భార్య కూడా తన భాగం ఇచ్చింది. శక్తిభ్రష్టుడి భాగం చాలేదు, ఈ శక్తిభ్రష్టుడి భార్య కూడా తన భాగాన్ని ఇచ్చింది. ఇంకా వృద్ధుడు ఆకలి బాధ తీరలేదని తెలిసి కొడుకు కోడలు కూడా వాళ్ళ ఆహారం ఆయనకి పెట్టారు. ఈ శక్తిభ్రష్టుడు అతని భార్య పెట్టినా చాలేదు, తర్వాత కొడుకు కోడలు వాళ్ళ యొక్క ఆహారం యొక్క భాగాన్ని కూడా ఆ వృద్ధుడికి పెట్టారు. అంతా ఆరగించి ఆయన ఆనందంతో ఆ నలుగురి యొక్క భాగాలు మొత్తం కూడా తినేసి తర్వాత ఆనందంతో ఏమంటున్నాడు? నాయనా, మీ అతిథి సత్కారం, మీరు చేసినటువంటి అతిథి మర్యాద సత్కారం, అన్నదానం, వీళ్ళు ఏం చేశారు? అన్నదానం చేశారు. వాళ్ళకున్న అన్నాన్ని దానం చేశారు కాబట్టి అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతో పాటు నీ కుటుంబంలోని మీ వాళ్ళంతా కూడా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారాన్ని దానం చేసి పుణ్యం సాధించారు. మీ దాన బుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి అని ఈ వృద్ధుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచంలో ఆకలితో ఉన్నటువంటి మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. ఈ ప్రపంచంలో ఆకలితో ఉండి ఏం చేస్తాడు మనిషి? దారుణాలు చేస్తాడు. దారుణాలు అంటే ఏంటి? మామూలుగా ఇప్పుడు మనిషి వెళ్తుంటే మెడలో లాగేయటం, చెవులు ముక్కులు ఉన్నాయి లాగేయటం, లేకపోతే హత్య చేసి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులో ఉన్నటువంటి డబ్బును దోచేసుకోవడం, ఇలాంటి దారుణాలు చేస్తున్నాడు ఆకలి కోసం. ఈ జానుడి పొట్ట కోసం ఎన్నో దారుణాలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తున్నాడు ప్రపంచంలో మానవుడు. అటువంటి ఈ దశలో ఉన్నటువంటి మీ దాన బుద్ధి చూసి గొప్ప దేవతలు కూడా గ్రహించారు. దయగలిగి ఉండే వారు ఆశకు దూరం అవుతారు అని, ఈ రెండు ఉన్న వారికి మీకు దివ్య లోకాలు లభిస్తాయని ఈ వృద్ధుడు శక్తిభ్రష్టుడితో చెప్తూ ఉన్నాడు. ఆకలితో అలమటించే ప్రాణికి అంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు. ఆకలితో ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం అన్నం పెట్టడం దానంలో చాలా గొప్పదనమాట. అటువంటి అన్నదానంతో చేసిన పుణ్యాత్ములు అంటే ఏంటి? మంచి పని చేసిన వాళ్ళని పుణ్యాత్ములు అంటారు. ఇక అంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉండగానే దేవవిమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి మోక్షానికి వెళ్ళిపోయారనమాట. ఇక ఇదంతా స్టోరీ అంతా కూడా ఎవరు చెప్తున్నారని చెప్పుకున్నాము? ముంగిస్ చెప్తుంది. ఏంటి? ఈ యాగశాలలో జనం ముందు అందరి ముందు ఈ స్టోరీ చెప్తున్నటువంటి ఇదంతా వింటూ చూస్తున్న ఏంటి తర్వాత అనంతరం ఏం చేసిందంటే ముంగిస జాతగానండి, ఈ ప్రాంతంలో ఎప్పుడైతే ఆ వృద్ధుడు వచ్చాడో, ఎక్కడైతే కాళ్ళు చేతులు కడిగాడో వృద్ధుడు, అక్కడంటే ఈ ముంగిస తిరిగిందండి. పాయింట్ అర్థం చేసుకున్నాను ఇక్కడ. ఏంటంటే ఇక్కడ ముంగిస యొక్క దేహం క్రింది భాగము ఎందుకు బంగారుమయంగా మారింది అంటే, ఈ శక్తిభ్రష్టుని యొక్క ఇంటిలో వచ్చినటువంటి వృద్ధుడు అక్కడ తిరిగినటువంటి ప్లేస్లో, అతను కడిగినటువంటి కాళ్ళు కడిగినాయి, చేతులు కడిగినటువంటి ఆ ప్రదేశంలో ఈ ముంగిస తిరిగినప్పుడు ఆ ముంగిస యొక్క శరీర భాగం క్రింది భాగం అంతా కూడా బంగారంగా మారిందంట. ఏమంటుంది ముంగిస? ఇదంతా వింటూ చూసి నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత అనంతరం అంటే తరువాత ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగానండి. ఎవరిక్కడ? ముంగిస అతిథి తిరిగిన చోట అంటే తిరిగిందంట. అప్పుడు ఆ పాదాలు కడిగిన నీటి తడి
ఆ వృద్ధుని యొక్క పాదాలు కడిగినటువంటి నీటి తడి ఉంటుంది, ఆ తడి తగిలినటువంటి దేహం అంతా కూడా, ఈ భాగం అంతా కూడా బంగారం అయింది. దానం అంటే అదే, శక్తిప్రస్తుడు దానమే గొప్పది అని అంటూ ఉందన్నమాట. అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగిన అనంతరం అంటే ఏంటి, ఈ తర్వాత ఎక్కడెక్కడెక్కడైతే అన్నదానాలు జరుగుతున్నాయో ఈ మిగిలిన శరీర భాగం కూడా బంగారంగా మారుతుందని ఆశతో ఈ ముంగిస ధర్మరాజు చేసేటువంటి ఆ యాగశాలకు వచ్చింది. ఇప్పుడు అర్థమైంది అక్కడ యాగశాలకు ఎందుకు వచ్చిందో ముంగిస, మిగతా పైభాగం కూడా బంగారం కలర్లో మారుతుంది, ఈ ధర్మరాజు చేసేటువంటి అన్నదానం కూడా గొప్పదేమో అనుకొని అక్కడికి వచ్చిందనమాట. అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సరిగా ప్రదేశాలు తిరిగిన రెండో వైపు దేహం అంటే ఏంటి, శరీరం అలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగిస. ఇక అక్కడి నుంచి స్టోరీ చెప్పిన తర్వాత ఇక్కడ ఏమీ జరగదు, నా శరీర పైభాగంతో కూడా స్కిన్ కలర్లోనే ఉంటుంది, ఇక్కడ కూడా అంతే అని ఎగతాళిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి ముంగిస వెళ్ళిపోయింది. పిల్లలు ఈ స్టోరీ అర్థమైంది కదా. మరి ఈ స్టోరీలో ఇంతకీ ధర్మరాజు దానం గొప్పదా, శక్తిప్రస్తుడు దానం గొప్పదా? ఆలోచించండి. ధర్మరాజు చేసినటువంటి దానాలు గొప్పవా, లేకపోతే శక్తిప్రస్తుడు చేసిన దానం గొప్పదా? ఎవరిది గొప్పది అనుకుంటున్నారు మీరు? చెప్పండి, ఎవరిది అనుకుంటున్నారు? శక్తిప్రస్తుడు దానం గొప్పది అంటున్నారు. ఎందుకు శక్తిప్రస్తుడు దానం గొప్పది, ధర్మరాజు దానం ఎందుకు గొప్పది కాదు? చెప్పండి. శక్తిప్రస్తుడు దానం ఎందుకు గొప్పది, ధర్మరాజు ఎందుకు గొప్పది కాదు? ఎందుకు గొప్పది కాదు అంటే జాగ్రత్తగా వినండి. ఈ శక్తిప్రస్తుడు ఏమో ఎవరికి హాని చేయకోకుండా, ఏమీ దాచుకోకుండా, ఏ పూటకు ఆ పూటే తెచ్చుకొని తిని, ఏమి దాచుకోకుండా ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని తిని జీవిస్తూ ఉండేవాడు. ఎవరికి చిన్న హాని కూడా చేయకుండా జీవిస్తూ పరబ్రహ్మని ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇటు ధర్మరాజు ఏమో ఇక్కడ యుద్ధం వలన మరి జనం చనిపోయారు కదా, చాలామంది ప్రాణాలు కోల్పోయారు కదా, అక్కడ మరి చనిపోయారు కదా, అక్కడ జీవహింస చేసినట్టే కదా. అవునా? అర్థమైంది పాయింట్ మీకు? అక్కడ జీవహింస చేసినట్టే. ప్లస్ ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా అంత దానం చేయకోకుండా కొంత దానం దాకా అతని దగ్గర కొంచెం ఉంచుకొని మిగతా దానం చేసి ఉండొచ్చు కదా. అవునా? అందుకని వీళ్ళిద్దరి యొక్క దానాల్లో ఎవరి దానం గొప్పది? శక్తిప్రస్తుడు దానం గొప్పది. ఇదమ్మా ఈ అతిథి మర్యాద లెసన్ ఇది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి హోంవర్క్ ఏంటంటే చూడండి, మొన్న 2 క్వశ్చన్లు ఇచ్చాయి కదా. లెర్న్ అండ్ రైట్, 3rd Roman పేజ్ నెంబర్ 32 వర్క్ బుక్ చూడండి. 32లో ఈ క్వశ్చన్ ఉంది, తర్వాత 33లో సెకండ్ ఈ క్వశ్చన్ ఉంది. ఏం క్వశ్చన్స్ అవి చూడండి ఒకసారి. ధర్మరాజు చేసిన దాన ధర్మాలు చూసి ముంగిసేయమన్నది. మీరు ఇప్పుడు లెసన్ విన్నారు కాబట్టి మీరు వెంటనే ఒకసారి చదువుకున్నారనుకోండి, అదే గుర్తుండిపోతుంది. నెక్స్ట్ 33 పేజెస్ చూడండి. దాంట్లో సెకండ్ ఈ క్వశ్చన్ ఏముంది, శక్తిప్రస్తుడు ఏ విధంగా జీవితాన్ని గడిపేవాడు. ఈ 2 క్వశ్చన్లు మీకు ఏం చేయాలంటే చదివి, 2 క్వశ్చన్లే కాబట్టి చదివి చక్క మిస్టేక్ లేకుండా చక్క నీట్గా రాసి పోస్ట్ చేయండి. చాలామంది ఆ ఫోటోలు సరిగ్గా తీయకుండా సరిగ్గా కనిపించట్లేదు, క్లియర్గా తీసి పోస్ట్ చేయండి హోంవర్క్ ఇచ్చేసి. ఓకేనమ్మా? దీంతో మనకి FA1 సిలబస్ కంప్లీట్ అయిపోయింది, 2 లెసన్లు. తర్వాత పోయిమ్స్ ఉన్నాయి 4th లెసన్లో, మేలి ముత్యాలు మేలి ముత్యాలు అన్నటువంటిది. ఆ పోయిమ్స్ గురించి నెక్స్ట్ FA1 సిలబస్ ఈ 2 లెసన్లు అయితే దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ గ్రామరు, ఒక్కొక్క క్వశ్చన్ మీరు లెసన్ విన్నారు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క క్వశ్చన్ రోజుకు ఒక క్వశ్చన్ చదవండి అమ్మా. చక్క వర్క్ బుక్లో ఉన్నటువంటి చాలా క్లియర్గా ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఇచ్చారు. మీకు FA1 సిలబస్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత క్లాస్లో తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకేనమ్మా?